మాధురి గారు మీ రికార్డింగ్స్ విన్నారా? ఎందుకంటే ఇప్పుడు నిజంగా వీళ్ళు జెన్యూన్ అయితే కరెక్ట్ ప్రూఫ్స్ అనేది బయట పెట్టాలి. భయపడితే ఇప్పుడు ఇంకో అమ్మాయి అన్యాయం అవుతుంది. ఇప్పుడు ఈమె ఆ రోజు స్టాండ్ తీసుకోకుండా బయటికి రాలేదు కాబట్టి ఈ రోజు వర్షిని బలైంది. వర్షిని లాగా ఇప్పుడు ఇంకొకరు అవుతారు. వర్షిని బయటకు వచ్చింది కాబట్టి అందరికీ తెలుసు. లేదు, ఈ అమ్మాయి నిజంగానే చెప్తుంది, నమ్మొచ్చు. సో ఎందుకంటే కొన్ని వాయిస్ రికార్డింగ్ శివరుద్ర గారు విన్నాను. సో సేమ్ టు సేమ్ వర్షిని ఎలా అయితే ట్రాప్ చేసి సేమ్ బంగారు, చిన్ని, లవ్ యూరా, కన్నరా, సో ఇంకా లవ్ లో చాలా ఉన్నాయి. సో అవైతే ఉన్న అమ్మాయి కొంచెం భయపడుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ధైర్యంగా ముందుకు వస్తానే కదా మిగతా వాళ్ళు కూడా దాక్కున్న వాళ్ళు బయటకు వచ్చి అన్యాయంగా మాకు అన్యాయం జరిగింది వాళ్ళకి శిక్ష పడాలని కోరుకునేది. సో అమ్మాయి అయితే కరెక్ట్ గా మాట్లాడుతుంది. కాదండి, ఇంతమందిని సపోర్ట్ మీరున్నారు, శివరుద్ర గారు ఉన్నారు, ఇంతమంది మీడియా ఉన్నారు, ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వకపోతే ఎలా? ఆమె కొంచెము ఏమైతుందో మళ్ళీ ఏమన్నా మళ్ళీ అఘోర్ ఏమన్నా అటాక్ చేస్తాడేమో ఏమో ఏం కథ అని కొంచెం ఆమె వెనకడగేస్తుంది. అది మేము చెప్పే ధైర్యం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఆమె, అందుకోసమే ఇంకా మిగతా అమ్మాయిలు కూడా రావాలి, మాట్లాడాలి. ఈ ఫేక్ శ్రీనివాస్ గురించి అందరూ ఉన్నట్టు చెప్పాలి నిజంగా ఇప్పుడు ఫేక్ అని. సో ఇప్పటికైతే నిజమే, ఈమె ఫస్ట్ భార్య, ఈమె ఫస్ట్ భార్య అంట. వర్షిని కూడా తెలుసు అంట ఈ అమ్మాయికి. మళ్ళీ ఈ వర్షిని శ్రీనివాస్ అనేదంట, నువ్వు ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నావు, అట్లా కాదు నేను నీ పెళ్ళాన్ని అని వర్షిని ఈ అమ్మాయి నంబరు ఈ శ్రీనివాస్ మొబైల్ తో బ్లాక్ చేసేసింది. ట్రాన్స్జెండర్ లాగా ఆపరేషన్ చేయించుకొని ఒక ట్రాన్స్జెండర్ ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకొని జీవితం నాశనం చేయడము, మీరు యాజ్ అ ట్రాన్స్జెండర్ గా అసలు మీరేం చెప్తారు? నిజంగా ఇప్పుడిప్పుడే మేము ట్రాన్స్జెండర్ గా అన్ని రంగాలకు మేము వస్తున్నాం. అర్ధనారీషులుగా పిలుస్తారు అందరూ మమ్మల్ని, ఎక్కడిపైనా ఒక గౌరవంగా పిలుస్తారు. ఒక పేరు అంటూ ఉంది, ఆ పేరును చెడగొట్టడానికి వచ్చాడు వీడు శ్రీనివాస్ గారు. మా ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పేరే కాదు, ఒక హిందూ పేరు, అలాగే సనాత ధర్మం అని పేరు చెప్పుకొని వచ్చి ఆ పేరు బదలాం చేసేస్తున్నాడు. సనాత ధర్మం, నేను అఘోరాని. సో ఇవన్నీ ఎందుకు మాయ మాటలు? నీ మాయ మాటలు ఎప్పుడో జనాలకి తెలుసు. నీలాంటి ఫేక్ వాళ్ళు బాబాలని మేము లక్షల మంది. మాధురి గారు ఇంకొకటి, ఇప్పుడు ఈమె జనవరిలో పెళ్లి చేసుకున్నాడు కదా, బాయ్ గా ఉన్నప్పుడు చేసుకున్నాడా, గర్ల్ గా మారాక చేసుకున్నాడా? జనవరికి ఉన్నప్పుడు అంటే అప్పుడు ఇంప్లాంట్ సర్జరీ ఆల్మోస్ట్ టోటల్ సర్జరీ అయిపోయింది. ఫిజికల్ గా ఏమన్నా ఉన్నాడా ఈమెతో? సో ఈ అమ్మాయి అంటే ఏమో అయ్యి ఉండొచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు దీని ప్రత్యేకంగా ఒక పేరు ఉంది బయట, లెస్బియన్. సో లెస్బియన్ అంటే ఒకప్పుడు ఏదో, ఇప్పుడు ఆ చిన్న పిల్లలు కూడా తెలుసు లెస్బియన్స్, గే, ఓకే అన్నట్టు. సో అయ్యి ఉండొచ్చు, కానీ అన్ని ఓపెన్ అవ్వరు కదా. ఓకే అండి, సో ఫైనలీ మనమైతే న్యాయం కోరుకోవాలి. ప్రతి ఆడపిల్లకి న్యాయం కోరాలి. వరి శ్రీనివాస్ గా ఆడపిల్లలను కాపాడతాను, సనాత ధర్మం కోసం పోరాడతాను, గుళ్ళ గురించి పోరాడతాను అని నా కొడుకు నువ్వు ఈ రోజు అమ్మాయిని తీసుకొని పోయినావు కదా. నువ్వు నిజంగా మనిషివే అయితే ఏపీ తెలంగాణలో వచ్చి మాట్లాడు, నువ్వు మాట్లాడాలి, నువ్వు ఏంటి ఏం కథ అని మాకు క్లారిటీ వచ్చేసి. ఇప్పుడు నిన్ను తుప్పని మూస్తున్నారు, సిగ్గు శరం తెచ్చుకో. ఆ మందు బాటలేంది, ఆ సిగరెట్లు ఏంది, ఆ ఘోరాలు ఎక్కడ ఎట్లా ఉంటారా చెప్పు. నేను ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి నేను సనాతనం నేను పోరాడుతున్నా, మళ్ళీ నువ్వేం చేస్తున్నావు లైవ్ లో సిగరెట్? ఇదేనా నువ్వు చిన్న పిల్లలకు నేర్పించేది? చిన్న పిల్లల అమ్మాయి ఏంది అంటే వీడే చూడు సనాతన ధర్మం కోసం వచ్చాడని నిన్ను చూపించాలరా నా కొడక? నీకు అసలు సిగ్గు శరం ఉందా? చిన్నపిల్లలు చూసి పాడైపోతున్నారా? చిన్నపిల్లల మీద రేపులు హత్యలు జరుగుతా అంటే అవి ఆపలేకపోతున్నావు, కానీ ఒక అమ్మాయి దొంగతనం నీకెట్లా మరి చెప్పింది? కొన్ని బతుకులు పోయా అట్లే. నిజంగా బాధ అనిపిస్తుందమ్మా అనిపిస్తుంది, ఎందుకంటే సనాతన ధర్మం వాడుకున్నాడు, అఘోరీలను వాడుకున్నారు, ట్రాన్స్జెండర్స్ ని వాడుకున్నాడు, ప్రతిదీ వాడుకొని తన స్వార్థం మాత్రం చూసుకుంటున్నాడు. అవును, కానీ వీడు అంతకు అనిపిస్తాడు, కుక్క సాగు సస్తాడు, రక్తం కక్కుని సస్తావు. చూసుకోబెట్ట, నిజంగా ఆ పరమశివుడే గాని ఉంటే నీ చావు మేమందరూ చూస్తాము. అది ఏ రకమైనా గాని రావచ్చు. దేవుడు అనేవాడు ఉంటే నీకు శిక్ష వేస్తాడు, నీకు శిక్ష వేస్తాడు. ఇంకంతే, ఇంతకంటే ఏం మాట్లాడలేనండి.